Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఆయన మాట వింటున్నవారు ఎవరు అని నిన్నటి దినాన్ని చూసాం. వినిన వారు ముందుకు వెళ్ళినట్టుగా, వినని వారు విసర్జింపబడినట్టుగా చూసాం కదా. ఈరోజు గ్రహింపును గురించిన కొన్ని సత్యాలను చూద్దాం. చాలాసార్లు ఒక్కొక్క మాట ఎందుకు చెప్పారు అనే గ్రహింపు మనకి రాకపోవచ్చు. చూడండి, నిన్నటి దినాన్ని మనం చూసుకున్న భాగంలో అమాలేకీయుల్ని చంపేయి అని చెప్పినప్పుడు అక్కడ ఎందుకు ప్రభు చెప్పారు అనేది గ్రహించలేదు ఆ రోజు సౌలు రాజు. దేవుడు కారణం లేకుండా, శేషం కూడా లేకుండా సమస్తాన్ని నాశనం చేయమని చెప్పరు కదా. మాట వినడం ఎంత శ్రేష్టం అంటే, దేవుడు ఏదైనా వద్దు అని చెప్పారంటే దాని వెనక ఎంతో కారణం ఉంటుంది. ఆయన వద్దు అని చెప్తున్నప్పుడు అది మనకి చాలా కష్టంగా అనిపించవచ్చు, లేదా ఆయన చెయ్యి అని చెప్తున్నప్పుడు అది కూడా మనకి చాలా కష్టం అనిపించవచ్చు. కానీ ఒకవేళ గ్రహింపులోనికి కనుక వస్తే అప్పుడు సమస్తము మేలుకై సమకూడి జరుగుతున్నవని అర్థమవుతుంది. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఒక రాజుగారి దగ్గరికి వెళ్దాం. ఆ రాజు చెప్తున్న మాట, నేను నేను పశుప్రాయుడును అని, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని, నరులకున్న వివేచన నాకు లేదు అని ఒక మనుష్యుడు చెప్తుండగా మనం వింటున్నాం. రండి వెళ్దాం. సామెతలు 30వ అధ్యాయం 2వ వచనం. నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను మాట్లాడుతున్న మాటను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎంతో జ్ఞానవంతుడండి. ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చెప్తున్న మాటలు ఎంతో జ్ఞానంతో కూడిన మాటలు. ఇవి ఆయన చెప్తున్న మాటలు నా వంటి పశుప్రాయుడు మనుషుల్లో లేడు అంటున్నాడు. అంటే శిశుప్రాయుడు అంటే శిశువులాగా ఉన్నారని అర్థం. పశుప్రాయుడు అంటే పశువులాగా ఉన్నారని అర్థం. ఈరోజు ఆగురు చెప్తున్న మాట ఏంటి? నా వంటి పశుప్రాయుడు లేడు అంటే నేను పశువు వల్లే ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నాడు. ఎందుకు అలా అంటున్నా అంటే,
నరులకున్న వివేచన నాకు లేదు అట. ఏమి లేదంటున్నాడండి? వివేచన లేదట. ఇప్పుడు ఆలోచించండి, గ్రహించలేకపోతే, వివేచన లేకపోతే ఆ వ్యక్తి ఎవరు? పశువుతో సమానం. చెప్పండి, పశువుతో సమానం అండి. ఈడ ఆగూరు చెప్పకనే చెప్తున్న మాట అదే. నరులకున్న వివేచన నాకు లేదు, అందుకే నేను పశుప్రాయుడను అంటున్నాడండి. మనం మనిషిలాగానే ఉండొచ్చు ఆకారానికి, కానీ గ్రహింపు లేకపోతే ఒక పశువుతోనే మనం సమానం. మరి నాకు అన్నీ తెలుసు అనుకోవచ్చు, కానీ ఇంత జ్ఞానవంతుడైన ఆగూరు ఎన్నో విషయాలను రాసి ఆలోచించిన ఆగూరు గ్రహింపు గురించి శ్రేష్టంగా 4 మాటలు రాశాడు. వాటిని చూద్దాం రండి, వెళ్దాం. సామెతలు 30వ అధ్యాయం 18, 19 వచనాలు. 18, 19 వచనాలు. సామెతలు 30, 18, 19. అధ్యాయము 18, 19 వచనాలు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చాలు. ఈరోజు నాకు నరులకున్న గ్రహింపు లేదు అని చెప్తున్న ఈ ఆగూరు తను హృదయంలో ఎంతో ఆలోచన చేసి నా బుద్ధికి మించినవి కొన్ని ఉన్నాయి అంటున్నాడు. నా బుద్ధికి మించినవి, నేను ఆలోచింపలేకపోతున్నవి 3 ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నేను గ్రహించలేకపోతున్నవి 4 ఉన్నాయి. నాకు అవి ఎంత ఆలోచించినా, ఎంత వివేచిద్దామన్నా నాకు అవి ఎందుకు ఇలా అని గ్రహింపులోనికి రావట్లేదు. ఇంతకీ ఆయనను అంతగా కలవర పెడుతున్న విషయాలు ఏంటి? ఆయన అంత కలవర పెట్టేస్తున్న విషయాలు ఏంటంటే, అంతరిక్షంలో పక్షిరాజు జాడ ఆయనకి అర్థం కావట్లేదట. చెప్పండి చెప్పండి, ఏంటి? అంతరిక్షంలో పక్షిరాజు యొక్క జాడ, అది ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదట, గ్రహింపులోకి రావట్లేదట. అందరు చెప్దామా, అంతరిక్షంలో పక్షి రాజు జాడ అని. ఓ హల్లెలూయా. ఈ వ్యక్తికి 4 విషయాల మీద గ్రహింపు రావట్లేదటండి. ఎంత ఆలోచించినా గ్రహింపులోనికి రావట్లేదట. దానినే వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు ఈ విషయాలు గనక గ్రహింపులోనికి వస్తే దేవుని ఉద్దేశములు మనకేంటో మనకు అర్థమవుతాయి. ఈరోజు మనందరి జీవితాల్లో
ఈ 4 విషయాలు మనకు అర్థమైతే, గ్రహింపులోనికి వస్తే, మనం ఏం చెయ్యాలి, ఎలా చేయాలనే గ్రహింపు మనకు వస్తుంది. ఎంతమందికి కావాలి ఇప్పుడు ఈ గ్రహింపు? ఆమెన్. ఇప్పుడు ఆలోచించండి, అంతరిక్షమున పక్షిరాజు యొక్క జాడ. పక్షులకెల్లా ఎంత పెద్ద పక్షి అయినా, రాజే అయినా, అది రెక్కలు చాపకుండా ముడుచుకొని కూర్చుని ఒక రూమ్లోనో లేకపోతే ఒక చెట్టు కిందనో ఉందనుకుందాం. అది రాజే అయినప్పటికీ, ఎత్తు ఎదగగలదు, ఎగరగలదు అయినప్పటికీ, అది ఎగరకుండా రెక్కలు ముడుచుకుని ఉన్నప్పుడు ఏం ప్రయోజనం? దాని స్థావరాలు అది అంతరిక్షములో ఏర్పరచుకోగలదు, అంత ఎత్తుకు ఎదగగలదు, ఎదురీది వెళ్ళగలదు. ఎదురుగాలులు వస్తున్నప్పుడు వాటి కంటే ఎత్తుగా ఎగిరి ఉండగలిగిన అనుభవంలో ఉండగలదు ఈ పక్షిరాజు. కానీ ఏమీ ఎగరకుండా, అసలు ఎగరగలను అని తెలియకుండా, అలా ఒక కోడి పిల్లగా అలా అక్కడక్కడ తిరుగుతుంది అనుకోండి, ఏమన్నా ప్రయోజనం ఉందా దానికి? చెప్పండి. అది భూమి మీదే ఉన్నప్పుడు దాని జాడ నీకు అర్థమవుతుందేమో. అది ఎక్కడుంది, ఎలా విహరిస్తుంది, అది ఏం చేస్తుంది, దాని స్టేటస్ నీకు అర్థమవుతుందేమో. కానీ ఈరోజు ఆగూరు ఏమంటున్నాడో తెలుసా? పక్షిరాజు స్టేటస్ నాకు అర్థమవుతుంది, కానీ అది అంతరిక్షంలో ఉంటే నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. మిగిలిన ఏ ఏరియాలో ఉన్నా దాని జాడ నాకు అర్థమవుతుంది, కానీ అది అంతరిక్షం రీచ్ అయితే ఇక దాని యొక్క సిగ్నల్స్ నాకు అందట్లా, దాని ఆ జాడ, దాని ఉనికి నాకు తెలియట్లా. అమ్మా, ఒక విశ్వాసిగా నువ్వు అలా తయారవ్వాలి. హల్లెలూయా. ఇక చూడండి, బండ మీద సర్పం యొక్క జాడ. బండ మీద ఇప్పుడు ఇసుక మీద ఒక సర్పం వెళ్ళింది అనుకుందాం, దాని అడుగులు లేదా దాని యొక్క అచ్చులు పడతాయి కనుక ఇటు వెళ్ళింది అటు వెళ్ళింది అని ఆనవాళ్ళు పట్టచ్చు. కానీ ఒక బండ మీద అలా సర్రమని వెళ్ళిపోయింది అనుకోండి, నీకు ఆనవాళ్ళు ఏమైనా ఉంటుందా? అసలు బండ మీద ఏమేమి పాకిందో ఏమైనా తెలుస్తుందా? చెప్పండి. తెలీదు. ఆ విషయం కూడా ఆగూరి గారిని టెన్షన్ పెడుతుంది. బండ మీద ఇల్లు కట్టిన వానితో, కడుతున్న వానితో సమానంగా జీవితాన్ని కొనసాగిస్తున్నావా? మాట చెప్పనా? బండ మీద ఇల్లు కడుతున్నవాడు ఎవరండి? అవును, కానీ మనకు ఉండవలసిన క్వాలిటీ ఏంటి? ఆయన మాట విని దాని ప్రకారం చేస్తున్నవాడు కదా. బండ మీద ఇల్లు కట్టిన వానితో సమానం ఎవరు? ఆయన మాటలు విని దాని ప్రకారం నడుస్తున్నవాడు, దాని ప్రకారం చేస్తున్నవాడు. హలో, ఉన్నారా అందరూ?
ఆ, ఆలోచన చెయ్యండి. బండ మీద ఇల్లు కడుతున్నవాడు ఎవరు? నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. మత్తయి 7:24 ఒకసారి చదవండి. ఏడవ అధ్యాయం 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఎండును. ఆమెన్. నా మాట విని దాన్ని గ్రహించి అని ఒక సీక్వెన్స్ చెప్తున్నారే, వాళ్ళు ఎవరండి? బండ మీద ఇల్లు, తన ఇల్లు కట్టుకుంటున్న బుద్ధిమంతుని పోలి ఉన్నవాడే కదా. ఆ, అలా ఇప్పుడు ఆలోచించండి. బండ మీద ఒక సర్పం అలా సరమని వెళ్ళిన దాని జాడట ఆగురికి అర్థం కాలేదట. ఒక మాట చెప్పనా, ఈరోజు అది నిన్ను కూడా కలవర పెడుతుంది కదా. నేను ఇంత దేవుని మాట వింటున్నాను, ఆయన చెప్పినట్టుగా నడవాలనుకుంటున్నాను, కానీ శత్రువు ఎటు నుంచి పోరాడుతున్నాడు నాకు అర్థం కావట్లా. ఇది ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లా. ఇది ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియట్లా. ఇది ఏమవుతుందో నాకు అర్థం కావట్లా. శత్రువు ఎటు నుంచి పోరాడుతున్నాడో నాకు అర్థం కావట్లా అని గ్రహింపులోనికి రాని సంగతులు నిన్ను కలవర పెడుతున్నాయా? ఈరోజు అది గ్రహించబోతున్నావు. హల్లెలూయా. నడి సముద్రమున ఓడ జాడట, ఓడ నడుచుచున్న జాడ కూడా అర్థం కాదు. నడు సముద్రంలో ఒక ఓడ, రెండు విషయాలను చూపిస్తుంది నడి సముద్రంలో ఓడ. అదేంటంటే ఒక సాగరం వలె, ఒక సముద్రం వలె ఈ లోకం మొత్తం ఉంటే ఒక జీవిత ప్రయాణం ఓడతోనే సమానం. రెండవది, ఒక కుటుంబం ప్రయాణం కూడా ఒక ఓడతోనే. చూడండి, ఇలా చెప్తారు సంసార సాగరం అని. అర్థం ఏంటి? సంసారం సముద్రంలో కలిసిపోయిందనా? దాంతో సమానమని. సంసారం పెద్ద సముద్రంతో సమానమని. కానీ దానిలో ఎలా వెళ్ళాలి? ఒక ఓడ నడుచుకుని వెళ్తున్నట్టుగా వెళ్ళిపోవాలని అర్థం. హలో, అంతే కదా. ఒక విశ్వాసి యొక్క ప్రయాణం కూడా ఒక ఓడ ప్రయాణమే. అంతేనా? వాక్యం మనకి పోల్చి చూపిస్తున్నది. మన నాలుక కూడా సముద్రంలో, నడి సముద్రంలో ఒక ఓడని అటు ఇటు త్రిప్పుతూ వెళ్తున్న ఒక చుక్కానితో సమానంగా మన నాలుకను పోల్చి చూపించలేదా? ఇప్పుడు ఆగూరికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఇది ఎలా వెళ్తుందో దాని జాడ అర్థం కావట్లేదట. ఈరోజు మన జీవితం కూడా ఎటు వెళ్ళిపోతుందో, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఏం అర్థం కాకుండా ఉందా నాన్న? గ్రహింపులోనికి రాబోతున్నాయి. హల్లెలూయా. చివరిగా ఆయన బాగా కలవరపెట్టిన విషయం కన్యకతో పురుషుని జాడ. ఇప్పుడు ఆలోచించండి, పక్షిరాజు వలె అంతరిక్షంకు వెళ్ళి
ఆయన సన్నిధి, ఆయన సభ, ఆయన ఉనికి, ఆయన ఉండే ప్రదేశం, ఆయనతో ఉండే ప్రజెన్స్, ఆయన ప్రజెన్స్లో ఉండే అనుభవంలోకి వెళ్తున్న అనుభవంలో గనక ఈ పక్షిరాజు గనక వెళ్తే, అక్కడ నుంచి భూమిని చూడగలిగితే, అక్కడి నుంచి 2 విషయాలు కనిపిస్తాయి. 1 ఎర, 2 శత్రువు. చెప్పండి. 1 ఎర, 2 శత్రువు. దేవుని సన్నిధిలోనికి వెళ్తే నీకేం అర్థమవుతుంది తెలుసా? ఏం చెయ్యాలో అర్థమవుతుంది, ఎలా చెయ్యాలో అర్థమవుతుంది. దేవుడు విశేషమైన గ్రహింపుని ఇస్తారు. ఎప్పుడు అవన్నీ సాధ్యం? ఆయన గ్రహింప చేయు శక్తిని ఇస్తే మాత్రమే సాధ్యం. అబ్రహాం గారికి తన 4వ తరం కూడా ఏం జరగబోతుందో దేవుడు చెప్పేశారండి. సో ఒక్కొక్క విషయం ఏం జరగబోతుంది అనేది విశేషమైన గ్రహింపు తనకు ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అబ్రహాం అని అడిగితే, నాకు తెలుసు దేవుడు తన ఉద్దేశం ప్రకారమే అన్ని జరిగిస్తున్నారని చెప్తాడు. హల్లెలూయా. ఉన్న ఊరిని విడిచిపెట్టి నేను చూపించే దేశంకి రా అని పిలిస్తే, గూగుల్ కూడా లేని కాలంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఒక గొప్ప అనుభవాన్ని చూపిస్తూ ఆయనని ఎలా నమ్మి నడవాలో చూపించిన ఒక ప్రయాణము చేసిన అబ్రహాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండే అనుభవం, ఆయనతో ఉండే అనుభవం బయట ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదేమో. కానీ ఒక్కసారి ఆయన సన్నిధిలోనికి వెళ్ళు, అక్కడి నుంచి మనకి ఏం తెలియక్కర్లే, ఇక ప్రభు చెప్తారు ఏం చేయాలో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఇంకెవరు మాట్లాడతారు? ప్రభు మాట్లాడతారండి. నీకు అక్కడ నీ శత్రువు ఎవరో చూపిస్తారు నాన్న. ఏ బండ మీద సర్పం ఇంకా పాకను కూడా అవసరంలా, అది పాకుదాం అనుకుంటున్నది అప్పుడే దాని తంత్రంలన్నీ నీకు చూపిస్తారు. ఇదిగో అది ఇటు ఇటు అటు ఇటు వెళ్తుంది, దాని స్కెచ్ ఇలా ఉందని చెప్పి నీకు అంతరిక్షం నుంచి నీకు దేవుడు చూపిస్తారు. నేను ఎటు నువ్వు నడుచుకుని వచ్చిందో చూపిస్తారు, ఎటు వెళ్ళాలో చూపిస్తారు. సో ఏం మాట్లాడాలో కూడా ఆయన నేర్పిస్తారు. రోజు అటువంటి గ్రహింపు కావాలి అంటే మన దాగు చోటు ఆయన సన్నిధి అయి మారాలి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి కావలసిన గ్రహింపు దేవుడు అనుగ్రహిస్తారు. కానీ ఈరోజు ఆగూరు చింతపడుతున్నట్టుగా, ఆగూరుకి ఒక ఆలోచన కలిగినట్టుగా, ఏనాడైనా నేను ఎటు వెళ్తున్నాను, అసలు నా ప్రయాణం ఎటుంది, నేను ఏం చేస్తున్నాను అని గనక వివేచించుకోవడానికి ఈరోజు సమయం ఇవ్వగలిగితే, ఇక ముందుకు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అటువంటి స్థలానికి రీచ్ అవుదామా? ఎంత పట్టుకుందామన్నా నీకు చుట్టూ దేవుడే ప్రొటెక్షన్గా ఉండు ఆ స్థలం నాకు చేరిపోదామా? ఇంకా చెప్పాలంటే భూమి మీద లోకాధికారిగా ఉన్న అధికారికి దొరకని ఒక స్థలమై ఉంటుంది ఆయనతో ఉండు అనుభవం. అటువంటి తాగు చోటుకు రీచ్ అయితే ఇక మనకేం చెయ్యాలో ప్రభు చెప్తారు. ఆ ఆలోచన పట్టుకొని బయటికి వస్తే
ఇవన్నీ కూడా శ్రేష్టమైన గ్రహింపుతో కదలడం సాధ్యమవుతుంది. ప్రార్థన చేసుకుందాం అక్క.